శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 551వ నామము సర్వవ్యాధి ప్రశమని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, సర్వ అంటే అన్ని రకములైన, వ్యాధి అంటే వ్యాధులను, ప్రశమని అంటే నివారించినది అని అర్థం వస్తుంది. అమ్మవారు సర్వవ్యాధులను నివారించగలిగే శక్తి కలిగినది అనమాట. సర్వేషాం వ్యాధీనాం జ్వరాది రూపాణం ప్రశమని నాశకారణం అంటే సమస్తమైన జ్వరాది వ్యాధులకు నాశకారణమైనది అనే అర్థం అన్నమాట. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. లెక్కలేనంత డబ్బు ఉన్నప్పటికీ కూడా సరిగ్గా తినలేరు వాళ్ళు. ఏదంటే ఏదో ఒక అనారోగ్యం వాళ్ళని బాధ పెడుతూ ఉంటుంది, ఒళ్ళంతా రోగాలతో ఉంటుంది, కానీ బోల్ డబ్బు అయితే ఉంటుంది. అటువంటిప్పుడు ఏం ప్రయోజనం చెప్పండి? డబ్బు ఉన్నప్పటికీ కూడా జగన్మాతను మనం కనుక కొలిస్తే, సేవిస్తే ఈ సకల సంపదలతో పాటు మంచి ఆరోగ్యం కూడా అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. ప్రతి జీవికి కూడా స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు అనేవి ఉంటాయి. అందులో ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరానికి మాత్రం ఇవి వ్యాధిగ్రస్తులు అవుతూ ఉంటాయన్నమాట. స్థూల శరీరానికి అంటే ఈ బాహ్య శరీరం అంటారు, వచ్చే వాటిని వ్యాధులు అంటూ ఉంటాం. సూక్ష్మ శరీరానికి వచ్చేవి మనసుకు సంబంధించిన వాటిని ఆదులని అంటూ ఉంటారనమాట. సాధారణంగా శరీరానికి సంబంధించిన వ్యాధులను వ్యాధి పంచకంగా వర్గీకరించారు. అవి ఏంటంటే, అవి ఆర్మ అంటే నేత్రానికి సంబంధించిన రోగాలు, యక్ష్మ అంటే శరీరంలో వ్రణాలు అలాంటివి ఉంటాయి కదా, అవి వాటికి సంబంధించినవి, కుష్ఠ అంటే చర్మానికి సంబంధించిన వ్యాధులు, ప్రమేహ అంటే శరీరంలోని భాగాలకు సంబంధించిన వ్యాధులు, ఉన్మాదము అంటే పిచ్చితనం అన్నమాట. ఈ వ్యాధులు, వాటికి సంబంధించిన బాధలన్నీ కూడా వాటికి సంబంధించిన ఔషధాలు తీసుకున్నట్లయితే అవి తగ్గిపోతాయి. ఈ శారీరక సంబంధమైన వ్యాధులన్నింటినీ నయం చేయడానికి మనకి వైద్యులు ఉన్నారు కదా, అంటే డాక్టర్స్ ఉన్నారు కదా. ఇక్కడ మనం వైద్యో నారాయణో హరిహి అని వినే ఉంటాం. అంటే ఇక్కడ వైద్యులు అంటే డాక్టర్ని మనం భగవంతుడితో కొలుస్తూ ఉంటాము. భగవంతుడే వైద్యుడిగా ఉండి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు అని సూక్తి అన్నమాట. అంటే అక్కడ వైద్యుడు నారాయణుడి అంటే భగవంతుడి రూపమే కదా. ఏదైనా వ్యాధితో బాధపడుతూ ఒక వైద్యుని వద్దకు మనం కనుక వెళ్తే అతను ఇచ్చే మందులు మనకి సక్రమంగా పనిచేయాలంటే ఆ జగన్మాత యొక్క అనుగ్రహం కూడా మనకు ఉండాలి. అందుకని వైద్యం దగ్గరికి మనం వెళ్ళే ముందు, అమ్మ వైద్యుని రూపంలో నీవే ఉన్నావని వెళ్తున్నాను, నా వ్యాధికి తగిన మందులను నీవే ఆ వైద్యునికి స్ఫురింపజేయి అని మనం ప్రార్థించి కనుక హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మనకు అవసరమైన మందులను వైద్యునిలో ఆ తల్లి ప్రవేశించి ఆ తల్లి ఆ వైద్యుని ద్వారా ఆ మందులు మనకి ఇప్పిస్తుంది అనమాట. ఈ విధంగా శరీరానికి సంబంధించిన అన్ని వ్యాధులను ఆ తల్లి నివారింపబట్టే వసన్యాది వాగ్దేవతలు జగన్మాతను సర్వవ్యాధి ప్రశమని అనే నామంతో కొల్చారు. ఇక మనసుకు లేదా సూక్ష్మ శరీరం అంటాం కదా, సూక్ష్మ శరీరానికి సంబంధించిన వ్యాధులు కొన్ని ఉంటాయి. వాటిని ఆదులు అంటారని చెప్పుకున్నాం కదా. ఈ రకము వ్యాధుల్లో మనకు శరీరంపై ఏ రుగ్మత మనకి బయటికి కనిపించదనమాట, కానీ ఏదో ఒక చింత మనసును పీడిస్తూనే ఉంటుంది. శారీరక సంబంధమైన వ్యాధులకు మందులైతే ఉంటాయి, కానీ మనోవ్యాధికి మాత్రం ఎక్కడా మందు దొరకదు. ఈ రకమైన మనసుకు సంబంధించిన రోగాలను భవరోగాలు అంటూ ఉంటారు. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ యొక్క లక్షణాలకు వ్యతిరేకంగా అరిషడ్ వర్గాలైన కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు మనలో ప్రవేశిస్తాయో అవి మనలో అనేక భవరోగాలకు కారణాలు అవుతూ ఉంటాయి. విషయముల పట్ల కామము, అది తీరకపోతే కోపము, మన దగ్గర ఉన్న ధనమును ఏ సత్కార్యాలకు వినియోగించకుండా మనం దాచుకున్నామనుకోండి, అది లోపం అవుతుంది. ఎవరు ఆ ధనాన్ని దొంగలిస్తారో అనే ఒక భయము, శారీరక బలాన్ని చూసుకుని ఏర్పడిన ఒక రకమైన మదము, ఇతరులు అనుభవిస్తున్న వాటిని చూసి ఓర్వలేక మాత్సర్యము, ఇవన్నీ కూడా భవరోగాలే కదా. బయటికి చెప్పుకోలేని ఈ భవరోగాలతో జీవుడు సతమతమవుతూ కృషించిపోతూ ఉంటాడనమాట. వీటికి ఏ వైద్యుడు మాత్రం ఏం మందులు ఇవ్వగలరు చెప్పండి? అటు శారీరక వ్యాధులైతే మందులు ఇస్తారు, ఇటు మానసిక రుగ్మతలైన రెండింటినీ నివారించగలిగేది సాక్షాత్తు ఆ జగన్మాత ఒక్కటే. ఏ రకము వ్యాధులైనా కూడా అవి మనము అజ్ఞానము, అవివేకం వలన తెచ్చుకున్నవే కాబట్టి మనం పశ్చాత్తాపంతో మనసా వాచా కర్మణ ఆ తల్లిని స్మరిస్తే అన్ని వ్యాధులు నివారించే శక్తి ఆ తల్లికి మాత్రమే ఉంది. ఈ విషయంలో ముఖ్యంగా కావాల్సింది ఎటువంటి అపనమ్మకము లేని దృఢమైన నమ్మకము, ఆ విశ్వాసము ఆ తల్లి మీద ఉండాలి. అటు శారీరకమైన
వ్యాధులైన మానసిక రుగ్మతులైన అనునిత్యము ఆ తల్లిని అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని, అమ్మ నాకు నీవు తప్ప ఎవరూ దిక్కులేరు, నేను అనేక శారీరక వ్యాధులతో మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాను, చల్లని తల్లివి, దయచేసి వాటిని తొలగించి నాకు ప్రశాంతతను చేకూర్చు తల్లి అని మనం కనుక ప్రార్థిస్తే కరుణామయ అయిన ఆ తల్లి మన మొర వినకుండా ఉంటుందా చెప్పండి? అన్నిత్యం మనకు కుదిరినంతసేపు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఓం సర్వ వ్యాధి ప్రశమన్యై నమః అని మానసికంగా జపం చేసుకుంటూ ఉంటే ఆ తల్లి చేసే అద్భుతాలు మనకి అనుభవంలోకి వస్తాయన్నమాట. నా అనుభవంలో కూడా వచ్చాయి, మీరందరూ చేసుకుని కూడా మీ అనుభవంలోకి తెచ్చుకుంటారని చెప్తున్నాను. స్థూల శరీరానికి సంబంధించిన అన్ని రకాలైన వ్యాధులను, సూక్ష్మ శరీరం లేదా మనసుకు సంబంధించిన భవరోగాలను అమ్మ తనని స్మరించి సేవించినంతనే వాటిని నివారించి మన జీవులకు ఉపశమనాన్ని కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి సర్వవ్యాధి ప్రశమని అనే నామంతో అమ్మవారిని మనం కనుక స్మరిస్తూ ఉంటే, నేను అనుభవంతో చెప్తున్నాను, మీరు నమ్మండి, నమ్మి అమ్మవారిని మనసా వాచా కర్మణ అమ్మవారిని నమ్మి పూజించండి. ఈ సర్వవ్యాధి ప్రశమని అనే నామంతో ఎలాంటి వ్యాధులైనా పూర్తిగా నయమైపోతాయి. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 552వ నామము సర్వమృత్యు నివారిణి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, సర్వ అంటే అన్ని రకాలైన, మృత్యు అంటే మృత్యు బాధలను, నివారిణి అంటే నివారించినది. జగన్మాత అన్ని రకములైన మృత్యు బాధలను నివారిస్తుంది అన్నమాట. అంటే దీని అర్థం ఏంటి? మృత్యువుని నివారిస్తుంది అని కాదు ఇక్కడ అర్థం. ఏ జీవైతే అమ్మవారిని కొలుస్తూ ఉంటారో వాళ్ళకి మరణ బాధ ఉండదు. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, సర్వ అంటే అన్ని రకాలైన, మృత్యు అంటే మృత్యు బాధలను, నివారిణి అంటే నివారించినది. జగన్మాత అన్ని రకములైన మృత్యు బాధలను నివారిస్తుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటి? మృత్యువుని నివారిస్తుంది అని కాదు ఇక్కడ అర్థం. ఏ జీవైతే అమ్మవారిని కొలుస్తూ ఉంటారో వాళ్ళకి మరణ బాధ ఉండదు అని అర్థం. శాస్త్రాల్లో అనేక మంది మహనీయుల వచనాల్లో ఏం స్పష్టం చేశారు అంటే, ఇంకా భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 27వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా చెప్పారంటే, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు, కనుక అపరిహార్యములైన ఈ విషయాలను శోకించడం తగదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఇంకా జగద్గురువులు శంకరాచార్యులు భజగోవిందం శ్లోకాల్లో 21వ శ్లోకంలో జన్మ మరణాల గురించి ఏ విధంగా ప్రస్తావించారంటే, మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం, ఈ అంతులేని సంసార జన్మరణ చక్రం నుంచి తప్పించుకోవడం కష్టమైన పని, కనుక ఓ కృష్ణ దయచేసి మమ్మల్ని నువ్వే రక్షించు అని చెప్పి వేడుకున్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, మనం ఇప్పుడు చెప్పుకున్న శ్లోకంలో ఇక్కడ శంకరాచార్యుల వారు సంసార చక్ర భ్రమణం నుండి తప్పించుకోమని వేడుకున్నారే కానీ మృత్యువు నుంచి తప్పించమని వేడుకోలేదు. జగన్మాత మృత్యువుని కాక మృత్యు బాధలను నివారిస్తుంది. చాలామంది మరణ సమయం ఆసన్నమైనప్పుడు శరీరం, మనసు అనేక బాధలకు గురవుతూ ఉంటుందన్నమాట. జీవుడు ఈ బాధలు తట్టుకోలేక నరకయాతన పడుతూ ఉంటాడు. అందుకే మన పెద్దలు మనకు ఒక విషయం చెప్తుంటారు, ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు దైవదర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు గుడి ఆవరణలో కూర్చోమని చెప్తుంటారు. ఎందుకంటే ప్రసాదం తినడానికి కాదు, గుడి మండపంలో కూర్చుని కాసేపు కళ్ళు మూసుకుని అప్పుడు మళ్ళీ ఆ భగవంతుని రూపాన్ని గుర్తు తెచ్చుకుని ఆయన్ను ధ్యానించమని అర్థం అనమాట. ఏ విధంగా ధ్యానించాలి అంటే, అమ్మ నాకు నొప్పి లేక బాధ కానీ లేని మరణాన్ని ప్రసాదించు, నాకు ఎవరి మీద ఆధారపడకుండా, నేను జీవితంలో ఎవరి ముందు తల వంచకుండా, ఎవరిని నొప్పించకుండా, నేను ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు తల్లి, మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు అని మనం ప్రార్థించాలి. ఈ ప్రార్థనని మనం అనునిత్యం చేసుకున్నట్లయితే ఆ తల్లి మనకు ఎటువంటి మరణ బాధలు లేని ప్రశాంతమైన మృత్యువును ప్రసాదిస్తుంది. మరణం అనేది 2 రకాలుగా ఉంటుందన్నమాట, సకాల మరణము మరియు అకాల మరణం. ఎటువంటి వ్యాధులు లేకుండా పూర్తి జీవితకాలం గడిపి ప్రశాంతంగా పొందే మరణాన్ని సకాల మరణము అంటారు. ఈ మరణ సమయంలో ఎటువంటి భీతి, భయము, ఆదుర్ద లేని మరణమును ఆ తల్లి తనకు ఆ జీవికి వరంగా ప్రసాదిస్తుంది. ఇక రెండవది అకాల మరణం. ఎటువంటి కారణం లేకుండా సహేతుక మరణం కానిది అకాల మృత్యు అన్నమాట. ఆ విధములైన మరణాలను జగన్మాత ఈ రకమైన అకాల మరణాలను కూడా అమ్మవారు తన చేతిని అడ్డుపెట్టి ఆ జీవుల్ని కాపాడుతూ ఉంటుంది. మరణం అనే పదానికి అర్థము మృత్యువైనా కొంతమంది అన్నిత్యం చూస్తూనే ఉంటారు కాబట్టి దీనికి కారణం వారిలో ఉన్న ఒక భయమేనమాట. పెద్దలు చెప్పినట్లు చితి మనిషిని మరణం తర్వాత ఒకసారి మాత్రమే
కాలుస్తుంది. కానీ చింత అనేది ఒక భయం, మానవంలో ప్రతి క్షణం మనిషిని కాలుస్తూనే ఉంటుంది. ఈ రకము మనుషులకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అనారోగ్యం వచ్చినా, దుఃఖం వచ్చినా చావరు కానీ చచ్చేంత పని చేస్తారనమాట. జ్వరం వస్తే చచ్చిపోతానేమో అన్న భయం, అనుకున్న ధనం చేతికి అందకపోతే ఇంకా ఏదో ఒక రకమైన దిగులు అనమాట. ఇలా ప్రతి క్షణం వీరు ఏదో ఒక భయంతోనో లేదా దిగులతోనో చస్తూ బతుకుతూ ఉంటారు. ఇటువంటి పెరిగితనంకు సంబంధించిన ఎన్నో భయాలను ఆ తల్లిని కనుక శరణు వేడినట్లయితే జగన్మాత వాటిని నివారించి మనల్ని కాపాడుతుంది. ఈ విధములుగా ఈ సహజ మరణముల్లో మృత్యుభీతిని, అకాల మరణాలను, చింతలను తొలగించి కాపాడుతుంది. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని సర్వమృత్యు నివారణ అనే నామం స్తుతించారు. సహజ మరణ సమయంలో మృత్యుభీతిని, భయమును తొలగించి ప్రశాంతమైన మరణాన్ని ప్రసాదించి, అకాల మరణముల్లో తన చేతిని అడ్డుపెట్టి రక్షించి అనుక్షణం భయంతో చస్తూ బతుకుతూ ఉండేవారిని ఆ భయాల నుంచి కాపాడి రక్షించే ఆ జగన్మాతను మనము సర్వమృత్యు నివారణ అనే నామంతో కనుక నిత్యం స్మరిస్తూ ఉంటే ఆ తల్లి మనకి ఎలాంటి మృత్యు భయము లేకుండా మనల్ని అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 553వ నామము అగ్రగణ్య. ఈ నామానికి ఏంటంటే అగ్రము అంటే అందరికన్నా ముందు ఉన్నదానిగా చెప్పుకోవచ్చు. గణ్య అంటే పరిగణింపబడినది లేదా గుర్తింపబడినది. జగన్మాత ఈ యొక్క మూల ప్రకృతి స్వరూపం. సమస్త దేవగణము ఈ మూల ప్రకృతి నుండే ఆవిర్భవించింది. ఈ మూల ప్రకృతిని గురించి మహాకవిపోతన భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఏ విధంగా స్తుతించారు అంటే 14 లోకాలు, ఆ లోకాల్ని పాలించేవారు, లోకాల్లో సర్వ చరాచర జీవులు కూడా అంతమైన పిమ్మట కూడా అలోకములైన అంటే లోకములేవీ లేని పరిస్థితుల్లో కూడా కారు చీకట్లు అవతల వైపు ఎవరు ఏకరూపంలో ప్రకాశిస్తూ ఉంటారో వానిని నేను సేవిస్తున్నాను. ఆ రూపమే జగన్మాత యొక్క మూల ప్రకృతి రూపం అన్నమాట. అటువంటి మూల ప్రకృతి రూపిణి కనుకనే వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని అగ్రగణ్య అనే నామంతో స్తుతించారు. ఆకాశాది పృథ్వీ తత్వము గల 24 తత్వాలు కూడా మూల ప్రకృతి అయిన జగన్మాత నుంచి ఆవిర్భవించినవి. సృష్టి స్థితి లయకారకాలైన త్రిమూర్తులు సృష్టించింది కూడా సాక్షాత్తు ఆ జగన్మాత. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు భక్తులకు సమస్త కోరికలను ప్రసాదిస్తూ ఉంటారు. కానీ వారిని కూడా సృష్టించింది ఆ తల్లి. తన భక్తులకు సమస్త కోరికలతో పాటు వీటన్నిటికంటే గొప్పదైన ముక్తి సామ్రాజ్యాన్ని కూడా ఆ తల్లి ప్రసాదిస్తూ ఉంటుంది. కనుకనే శ్రీమాత అందరికంటే అగ్రగణ్యురాలు. సకల జగత్తుకు మూల కారణం ఒకటి చేత మొదట లెక్కించదగనిది దేవి అన్నమాట. సమస్త గణాలకు అగ్రగణ్యురాలు, మరుద్గణాలకు నాయిక. ఈ సృష్టిలో ప్రమదముగా అంటే మొదటిగా ఉన్నది పరబ్రహ్మ స్వరూపం కంటే ముందుగా ఎవరూ ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి జగజ్జన్నికి అగ్రగణ్య అనే నామధేయం సార్థకమైంది. తైత్రేయ ఉపనిషత్తులోని భృగువలిలోని 10వ అనువాకంలో దేవతలందరిలోకి అగ్రగణ్యురాలైన జగన్మాతను అహమస్మి ప్రథమాజ ఋతాస్య, నేనే అందరికంట ప్రథమముగా ఉన్నాను అని అమ్మవారే స్వయంగా చెప్పారనమాట. సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన అన్నట్లుగా దేవతాగణాల్లో దేవతలంతా కూడా భక్తుల యొక్క విడుదలైన కోరికలను నెరవేరుస్తూ ఉంటే జగన్మాత చేత వీళ్ళందరూ సృష్టించబడిన వారే కదా. ఈ దేవతలందరికీ అంతముంది, అనంతం స్వరూపమైంది జగన్మాత అన్నమాట. ఆ తల్లి ఒక్కతే కనుక ఆ తల్లి అగ్రగణ్య అని వివరింపబడుతుంది. వేదములు బ్రహ్మావా ఇదం అగ్రమాసీత్ అని పలికాయన్నమాట. అనగా మొదటి బ్రహ్మమే ఉన్నది. ఆ బ్రహ్మమునకు నామ రూప వికారాలు ఏవీ లేవు. అవి లేనటువంటి ఆమెయే అగ్రగణ్య. శ్రీచక్ర స్వరూపంగా పరిగణింపబడే మానవ శరీరంలోని షట్చక్రాలకు పైన అగ్రభాగంలో ఉన్న సహస్రదళములు కలిగిన పద్మంలో సహస్రార చక్రంలో మహాకామేశ్వరునితో కొలువే ఉంది. కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మ లోకములతో సహా అన్ని లోకాలను సృష్టించింది. కాబట్టి ఈ సమస్త విశ్వంలో జీవులందరిలోనూ శ్వాస రూపంలో హంసినిగా ఉంటూ వారి మనుగడకు కారణమవుతుంది. కాబట్టి మహాకామేశ్వరి అయిన జగన్మాతను అగ్రగణ్య అనే నామం సార్థకమైంది. మూల ప్రకృతి స్వరూపం తానై ఆ మూల ప్రకృతి నుండి ఆకాశాది పృథ్వీవ్యంతము గల 24 తత్వాలను ఖగోళంతో సహా సమస్త చరాచర విశ్వమును సృష్టించి తన్ను స్మరించి ఆరాధించే భక్తులకు సమస్త కోరికలతో పాటు ముక్తి సామ్రాజ్యాన్ని కూడా ప్రసాదించే ఆ తల్లిని అగ్రగణ్య అని మన నిత్యం శ్రద్ధాభక్తులతో కనుక స్మరిస్తూ ఉంటే మనకి ఇహలోకంలో అంటే మన ఈ ఉండే ఈ ప్రపంచంలో మనల్ని అగ్రగణ్యురాలుగా అంటే అగ్రగణ్యులుగా ఆ అమ్మవారు మనల్ని
నిలబడేలాగా చేస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 554వ నామము అచింత్య రూప. ఈ నామానికి అర్థం ఏంటి అంటే చింతించుటకు ఏమాత్రం వీలు లేని రూపము అని అర్థం వస్తుంది. జగన్మాత ఏమాత్రము మన ఆలోచనలకు కానీ ఊహలకు కానీ అందని ఒక రూపం అన్నమాట. మనము ఆ తల్లి రూపాన్ని ఇలా ఉంటుంది అని ఆలోచించడం మొదలు పెడితే, అంటే ఆలోచించేవాడు ఆలోచింపబడేది అనేవి రెండు ఉంటాయి. కానీ ఆ జగన్మాత అద్వైత రూపిణి. ఈ ప్రపంచంన ఆమె తప్ప వేరే ఎవరూ లేరు. జగన్మాత ధ్యాతృ ధ్యేయ రూప. ధ్యానము ఇక్కడ ధ్యానం చేసేవాడు, ధ్యానం చేయబడేది 3 రూపాలు కూడా ఆ తల్లి అవుతుంది. అందుకని అమ్మవారి తత్వమును అర్థం చేసుకోవడము అత్యంత కష్టం అన్నమాట. మనము ఆలోచించడం మొదలు పెడితే కనుక వివిధ రకాలైన ఆ అమ్మ రూపం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ తల్లి రూపాన్ని గురించి ఆలోచించడం ఆపివేస్తామో అప్పుడు మనలో ఆ తల్లి ఉనికి అప్పుడు ప్రారంభమవుతుంది. అంతేకాని ఆ తల్లిని మన స్వంతం చేసుకుందామని ప్రయత్నం చేస్తే మాత్రం పట్టుపడేది కాదు ఆ తల్లి. పరబ్రహ్మ స్వరూపమైన జగన్మాత రూపము మానవ మేధస్సుకి అందనిది. ఈ సమస్త విశ్వంలో అన్ని జీవరాశుల్లో ఉన్న తల్లి రూపము ఇది అని ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. జగన్మాత ప్రకృతి, ఈశ్వరుడు పురుషుడు అనమాట. వారిద్దరినీ కలియక ఫలితమే ఈ సమస్త విశ్వము. ఇందుగలడు అందులేడని సందేహం వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్టు అణువున వెలిసి ఉన్న జగన్మాతను జీవులందరిలో దర్శించగలిగిన వాడు ఆమె రూపాన్ని దర్శించినట్లే కదా. అంతేకాని ఊహాతీతమైన ఆ తల్లి రూపాన్ని దర్శించలేము. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు జగన్మాతను అచింత్య రూప అనే నామంతో కీర్తించారు. కైవల్యోపనిషత్తులోని ప్రథమ ఖండంలోని 6వ శ్లోకము జగన్మాత యొక్క రూపాన్ని ఏ విధంగా వివరించిందంటే, పరబ్రహ్మ స్వరూపం యొక్క రూపము అచింత్యము అంటే చింతించుటకు లేదా ఊహించుటకు వీలు కానిది. అవ్యక్తము అంటే మానవుల మాంసనేత్రాలకు వ్యక్తం కానిది. ప్రశాంతమైన మంగళకరమైనది అమృత రూపము, ఆది మధ్యాంతరరహితమైన రూపము. ఆ రూపము అంటే అసలు రూపమే లేదనమాట, మహాద్భుతమైనది. ఇన్ని విశేషాలు కలిగిన రూపాన్ని కలిగింది కాబట్టి ఆ తల్లి అచింత్య రూపాన్ని వ్యవహరింపబడుతుంది. అయితే యద్భావం తద్భవతి అన్నట్లుగా ఎవరు ఆ తల్లిని ఏ రూపంలో భావించుకుంటే వారికి ఆ తల్లి ఆ రూపంలో వారికి దర్శనమిస్తూ ఉంటుంది. అంతేకాని సహజంగా ఆ తల్లికి నిర్గుణము నిరాకారము అన్నమాట. జగన్మాత గుణత్రయములైన సత్వ రజో తమో గుణరహితమైంది. పంచభూతాలైన పృథ్వీ వాయు తేజో వాయుర్ ఆకాశాలకు స్పర్శ లేనిదనమాట. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని వేదాలు పలుకుతున్నాయి. మనస్సు వాక్కు ఈ రెండిటికి కారణమైన ఆ తల్లి వాటికన్నా పూర్వం నుండే అటువంటి రూపాన్ని మనం అసలు మన ఊహలకి అందదనమాట, ఊహించలేం. వాక్కుని స్తుతించలేం. నచక్షుర్చతి నవాగచ్చతి నో మనహ అంటే ఆత్మ ఉన్న చోటికి వాక్కు వెళ్ళలేదు, కళ్ళు కూడా పోలేవు. అందువలన జగదేశ్వరిని అచింత్య రూప అని నామంతో సార్థకమవుతోంది. జగన్మాత మన యొక్క నేత్రాలకు వ్యక్తం కానిది అన్న విషయాన్ని ఇదివరకే మనం చెప్పుకున్నాం కదా. అయితే శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహించిన దివ్య దృష్టితో ఆయన యొక్క విశ్వరూపం కూడా అర్జునుడు పూర్తిగా తిలకించలేకపోయాడట. అప్పుడు అర్జునుడు ఏమన్నాడు, ఓ భగవంతుడా, నీ రూపము అంతరిక్షాన్ని తాకుతోంది, అది అనేక వర్ణాలతో దేదీప్యమయంగా వెలుగుతోంది, కాంతులను విరజిమ్ముతున్న విశాల నేత్రాలతో అద్భుతంగా నీ రూపంతో నా ధైర్యం సడలి ఆ శాంతి దూరం అయిపోతోంది అని అర్జునుడు కృష్ణ భగవాన్ చెప్పాడు. అర్జునుడి యొక్క విశ్వరూపాన్ని కూడా అర్జునుడు పూర్తిగా తిలకించలేకపోయాడు. మన ఆలోచనలకు ఊహలకు అందని రూపం కలదన్నమాట అమ్మవారు. అచింత్యము, అవ్యక్తము, ప్రశాంతము, మంగళకరము, అమృత రూపము, ఆది మధ్యాంతరహితము. ఆ రూపము నిర్గుణం, నిర్వికారము అయ్యి మనల్ని ఎప్పుడు యద్భావం తద్భవతి అన్నట్లుగా దర్శనమిచ్చే జగన్మాతను మనము అచింత్య రూప అనే నామంతో నిత్యం భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటే, ఇక్కడ మనం ఈ నామంలో చెప్పుకున్నట్టు యద్భావం తద్భవతి అన్నట్టు ప్రతి మనుషులను మనకు అమ్మవారు కనిపించి మనకు అవసరమైనప్పుడు ఆ రూపంలో వచ్చి మనకి అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 555వ నామము కలి కల్మషనాశిని. ఈ నామానికి అర్థం ఏంటంటే కలి అంటే ఈ కలియుగంతో సంబంధమైన, కల్మష అంటే కల్మషమును లేదా మలినాలను, నాశిని అంటే నాశనము చేయునది లేదా తీసివేయునది అని అర్థం వస్తుంది. ఈ నామానికి అర్థం ఏంటంటే కలి అంటే ఈ కలియుగంతో సంబంధమైన, కల్మష అంటే కల్మషమును లేదా మలినాలను,
నాశిని అంటే నాశనము చేయునది లేదా తీసివేయునది అని అర్థం వస్తుంది. జగన్మాత తనని నమ్మి సేవించే భక్తులను ఈ కలియుగ సంబంధమైన కల్మషాల నుంచి, బాధల నుంచి వారిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. ధర్మము సత్యయుగంలో 4 పాదాలతోనూ, త్రేతాయుగంలో 3 పాదాలతోనూ, ద్వాపరయుగంలో 2 పాదాలతోనూ, ఈ కలియుగంలో 1 పాదంతో నడుస్తుంది. కలియుగంలో అంతా అధర్మే, అంతా అన్యాయమేనమాట. మంచి వాళ్లకు చెడు ఎదురవుతూ ఉంటుంది. అసలు భగవంతుని తలుచుకునే వారే కనిపించరు. సంసారంలో బాధలు, భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. జనులు పవిత్ర కర్మలకు దూరమై దురాచార కర్మల పట్ల ఎక్కువగా ఆసక్తిని పెంచుకుంటూ ఉంటారు. శాస్త్ర విషయాల్లో పూర్తిగా ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. జనులు ఎంతసేపటికి పరులపై నిందలు వేస్తూ ఇతరుల ద్రవ్యాన్ని ఏ విధంగా తమ పరం చేసుకోవాలా అన్న దురాచారణలు కలిగి పరస్త్రీలపై ఆసక్తి పెంచుకుని ఇతరులను హింసించాలనే భావనలో మునిగి తేలుతూ ఉంటారు. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే కలియుగంలో పరమాత్మ భావనలు పూర్తిగా పోయి దేహాత్మ భావన, అంటే ఈ దేహమే నేను అనే భావన బాగా ఎక్కువైపోవటమే. అరిషడ్ వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు మనిషిని పూర్తిగా ఆక్రమించేసుకుని అతనిలోని రాక్షస ప్రవృత్తిని ప్రజ్వలింపజేస్తూ ఉంటాయన్నమాట. గోహింస, దేవమాన్యములను అంటే గుడికి సంపాదించిన ఆస్తులను తీసేసుకోవడము, అలాంటి వాటి మీద ఎక్కువ ఆసక్తి. అక్రమ మార్గంలో ధనార్జన, కపటము, మోసము, అక్రమ శృంగారం మీద పట్ల ఆకర్షణ, చెడ్డ ఆహార పదార్థాలు భుజించడం, మద్యపానం పట్ల ఆసక్తి, ఇలా ఒకటేమిటి అనేక రకాలైన దురాచారాల్లో మునిగిపోయి కలియుగం భ్రష్టత్వం పొందిపోతుందన్నమాట. ధర్మదేవత కన్నీరు పెడుతూ ఉంటుంది. కలి అంటేనే మాయ అనే అర్థాన్ని చెప్పుకున్నట్లే ఈ మాయకు సంబంధించిన అజ్ఞానాన్ని తొలగించే ఆ జ్ఞాన ప్రకాశిని కలి కల్మషనాశిని అని వసన్యాది వాగ్దేవతలు కీర్తించారు. కలియుగంలో పాపాలని పోగొట్టుకోవడం అతిశయం, అది పాపాలను అనుభవించడం అవశ్యం. కాబట్టి వాటిని నశింపచేయడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఈ కలిలోని పాపాలను దేవి నశింపచేస్తుంది. ఈ కూర్మపురాణంలో ఏ విధంగా వివరించి ఉంది అంటే జలము అగ్నిని, భాస్కరుని ఉదయము చీకటిని శాంతింపచేయను, అట్లే కలియుగమున దేవీ కీర్తనలచే పాపరాశులు నశించిపోవును అని చెప్పబడింది. బ్రహ్మాండ పురాణం నందైతే కలియుగమున జ్ఞానం వల్ల కానీ అజ్ఞానం వల్ల కానీ చేసిన సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం ఆ పరాశక్తి స్మరణము అని చెప్పబడింది. అయితే ఇందుకు ప్రధానంగా భక్తి చాలా అవసరం. భక్తి లేకుండా ఎన్ని పూజలు చేసినా పాపహరణం కాదనమాట. ఈ విషయాన్ని వివరిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎంతటి పాపాత్ముడైనా నన్ను భక్తితో సేవించినట్లయితే నేను వారిని కటాక్షించదను అని స్పష్టం చేశారు. అందువలన కలియుగంలో భక్తి ఒకటే పాపహరణం. కలియుగానికి సంబంధించిన కల్మషములు మనలో గనుక ప్రవేశించినట్లయితే మనము సద్గతికి దూరమే దుర్గతి పాలైపోతూ ఉంటాం. ఈ విధంగా జరగకుండా ఉండటానికి కలికల్మషనాశిని అని ఆ వాగ్దేవతల చేత కీర్తింపబడిన జగన్మాతను మనము ఆ అమ్మవారి యొక్క పాదస్మరణే మనకి శరణ్యం అన్నమాట. ధర్మం 1 పాదంతో, అధర్మం 3 పాదాలతో నడిచే ఈ కలియుగంలో అధర్మము, అక్రమము, అత్యాచారాలు పెరిగిపోయి బలవంతులు పేటరైపోయి సజ్జలను బాధిస్తున్నప్పుడు వారి ప్రార్థనను ఆలకించి ఆ బాధలను తొలగించి కాపాడే జగన్మాతను మనము కలికల్మషనాశిని అనే నామంతో స్మరిస్తూ ఉంటే మనకి ఆపద సమయాల్లో ఆ తల్లి తప్పకుండా వస్తుంది. ఎప్పుడైనా మనం ఒక్కరము కనుక ఎక్కడికైనా వెళ్తే ఆ తల్లిని స్మరించుకుంటే చాలు, మనకి కొండంత బలము ధైర్యము వస్తాయి. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 556వ నామము కాత్యాయని. ఈ నామానికి ఇంకొక నామం కూడా ఉందన్నమాట. కాత్యాయని నామానికి జగన్మాత యొక్క అనేక నామాల్లో ఇంకొక నామం కూడా ఉంది. అదేంటి? కతుడు అనే ముని యొక్క కోరికపై ఆయనకు పుత్రికగా ప్రభవించి ఆయన ఆశ్రమంలో పుట్టి పెరిగింది కాబట్టి ఆ తల్లికి కాత్యాయని అనే నామధేయం సార్థకమైంది. బండాసురుడు తన రాక్షస ప్రభుత్వంతో దేవతలను బాధిస్తున్నప్పుడు ఆ రాక్షసుడి బాధల నుంచి దేవతల్ని రక్షించడం కోసం చిదగ్నికుండ నుంచి ఆవిర్భవించిన తల్లియే ఆ కాత్యాయని దేవి. జగన్మాత సకల దేవతల యొక్క తేజస్సులతో తేజోరూపిణిగా ఆవిర్భవించింది. వామన పురాణంలో శ్రేష్టమైన ఉత్తమమైన ఆ తేజస్సు భూమి యందు కాత్యాయని అని ప్రసిద్ధమైంది. ఆ పేరుతో దేవి లోకమందు ప్రఖ్యాతిగాంచింది అని ఉందన్నమాట. కాత్యాయని దేవి ఓడ్యాన పీఠమునందు కాత్యాయని అన్న నామంతో వెలిసింది. ఈ ఓడ్యాన పీఠమే జీవుల్లోని షట్చక్రాల్లో ఉన్న సహస్రార చక్రం నందు బిందు మండల రూపంలో ఉన్న ఓడ్యాన పీఠమునకు అధినేత్రగా ఉజ్వలమైన కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. అస్సాం రాష్ట్రంలో గౌహతి పట్టణంలో కామాఖ్యగా వెలిసి ఉన్న దేవత పేరు కూడా కాత్యాయనియే. కాత్యాయని దుర్గాదేవి నవదుర్గల్లో 6వ అవతారం.
నవరాత్రుల్లో 6వ రోజైన ఆశ్వేజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అమర కోసం పార్వతీదేవికి ఇచ్చిన రెండో పేరు కాత్యాయని. శక్తియంలోని ఈ అమ్మవారిని శక్తి, దుర్గా, భద్రకాళి, చండికల అపర అవతారంగా భావిస్తూ ఉంటారు. పతంజలి రాసిన మహాభాష్యంలో కాత్యాయని అమ్మవారిని దుర్గాదేవిగా వర్ణించారనమాట. ఆ తల్లి తనను సేవించిన భక్తుల యొక్క సమస్యలన్నింటినీ తీరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా జాతకంలో కనుక కుజదోషాలు ఉన్నవారు కాత్యాయని దేవిని కాత్యాయని మంత్రంతో రోజుకు కనీసం 9 సార్లు చొప్పున 40 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో స్మరిస్తే కుజదోషాలన్నీ తొలగిపోతాయి. అది ఏం శ్లోకం అంటే, కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. ఓం హ్రీం కాత్యాయన్యై స్వాహ, హ్రీం శ్రీం కాత్యాయన్యై స్వాహ. ఈ మంత్రంతో పాటు ఈ క్రింది శ్లోకాన్ని కూడా పఠిస్తే వివాహం ఆలస్యమవుతున్న స్త్రీ పురుషులకు కానీ అతి త్వరగా వివాహం జరిగి భార్యాభర్తలు ఇరువురు కూడా సఖ్యతతో సుఖ సంసారం గడుపుతారు. ఓం కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నంద గోపసుతం దేవి పతిం మే కురుతే నమః. హే గౌరీ శంకరార్ధాంగి యదా త్వం శంకర ప్రియ తదా మా కురు కళ్యాణి కాంతకాంత సుదుర్లభాం. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రం చ దేహిమే. ఓం శం శంకరాయ సకల జనాజిత పాప విధ్వంసనాయ పురుషార్థ చతుష్టాయ లాభయ చ పతిం మే దేహి కురుమే కురు కురు స్వాహ. నందగోపాలంలోని ఉన్న గోపికులు శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి యమునా నదీ తీరంలో ఇసుకతో కాత్యాయని అమ్మవారి దేవి యొక్క ప్రతిమను చేసి ఆ అమ్మవారిని ప్రతిష్ఠించి 21 ఉపచారాలతో అర్చన చేసి ఆ తల్లి అనుగ్రహంతో శ్రీకృష్ణుని పొందారు. అంటే ఆయనలో ఐక్యమైపోయారనమాట. రాజ్యాధికారం పొందడం కోసం, కార్యాల్లో విజయం కోసం కానీ కాత్యాయని వ్రతం చేసి ఆ తల్లిని కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని స్మరిస్తే సర్వత్రా విజయం లభిస్తుంది. ఇంకా అమ్మవారి యొక్క శ్లోకాలు చదువుతూ ఉంటే అపరమూర్చు కూడా తొలగిపోతుంది. కమ్ అనే పదానికి బ్రహ్మ, శిరస్సు, వజ్రము అని 3 అర్థాలు ఉన్నాయన్నమాట. బ్రహ్మకు శిరస్సుకు ఆధార శక్తి ఆ జగన్మాత. కదుడనే మహర్షి కోరిక పైన ఆయనకు పుత్రికగా ఆవిర్భవించి నవదుర్గల్లో 6వ స్వరూపంగా ఓడ్యానపీఠమైన సహస్రార చక్రంలో వసించి తనను ఆరాధించి స్మరించే భక్తులకు కుజదోష నివారణ, శీఘ్ర వివాహ ప్రాప్తి, అపమృత్యు నివారణ కలిగించే జగన్మాతను మనం కాత్యాయని అనే నామంతో నిత్యం స్మరిస్తూ ఇలాంటి ఆలస్యంగా వివాహాలు జరగడము, అలాంటివి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు విజయం కలగడం కోసం కాత్యాయని అమ్మవారి పూజలు అవి చేయడం ద్వారా కాత్యాయని రూపంలో అమ్మవారు వారిని అనుగ్రహిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 557వ నామము కాలహంత్రి. అంటే కాలాన్ని నశింపజేయునది అని అర్థం వస్తుంది. సృష్టిలో ఎవరైనా కాలబద్దులే కదా, ఆఖరికి బ్రహ్మగారైనా సరే ఎవరి కాలం వారికి ఉంటుందన్నమాట. కాలోహి దురతిక్రమ అనే మాట శ్రీమద్ రామాయణంలో కూడా ఉంది. కాలాన్ని ఎవ్వడూ దాటలేడు. కాలహంత్రి నామం కూడా మనం ఆలోచిస్తే సీతమ్మ వారికి కూడా కష్టం వచ్చిందనమాట. సీతమ్మ వారి కష్టం చూడగానే హనుమంతుడు ఆ చెట్టు మీద కూర్చుని ఎది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అని అనుకుంటాడు. సీతమ్మకి కూడా దుఃఖం వచ్చిందంటే కాలాన్ని ఎవరు దాటలేరు సుమా అని కదా. సీతమ్మకి దుఃఖం రాకూడదా అంటే రాకూడదు కదా. సర్వ జగద్రక్షకుడైన నారాయణుడు రామచంద్రమూర్తి పక్కనే ఉన్నాడు కదా. ఎవరినైనా ఎదిరించే మరిది మరో పక్కన ఉన్నాడు సీతమ్మకు. ఇద్దరు ఉంటూ ఉన్నప్పటికీ కూడా సీతమ్మకు దుఃఖం వచ్చింది అంటే ఎన్ని రక్షణ శక్తులున్నా కాలం దాటడం కష్టం కదా అనుకున్నాడు హనుమంతుడు. అలాంటి కష్టమైన కాలాన్ని కూడా దాటగలిగించేది ఒకే ఒక్క శక్తి కాలహంత్రి నామం అన్నమాట. ప్రతి వారికి ఒక దుష్కాలం అంటూ ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఒక వెలిగిపోతూ ఉంటారు. అంతా వాళ్ళ నిర్వాకమే అనుకుంటూ ఉంటారు. తర్వాత దెబ్బతింటారు. అప్పుడు ఏం చేస్తాం, భగవంతుడు అలా చేశాడు అంటూ ఉంటారు. దుష్కాలాన్ని ఎలా దాటాలి మరి? లలిత సహస్రనామంలో జ్యోతిషపరమైన నామాలు కూడా చాలా ఉన్నాయి. కాలదోషం పట్టిందనే మాటని వ్యవహారంలో ఉంటాం కదా. అమ్మవారిని ఆశ్రయిస్తే ఇలాంటి కాలదోషాలు ఏం లేకుండా అమ్మవారే చేస్తుంది. దుష్కాలాలను తొలగిస్తుంది కూడా. మనపై దుష్కాల ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే మనం అమ్మవారి పాదాలను ఆశ్రయించినంత వరకే ఉంటుంది.
అమ్మ పాదాలని కనుక మనం ఆశ్రయించామా జాతకాలు మనల్ని ఏమీ చేయలేవు. గ్రహాలు తిరిగే కక్షలన్నీ అమ్మ పాదాల దగ్గర ముగ్గులు లాంటివి. ఆ ముగ్గుల్లో గొబ్బమ్మల్లా ఉంటాయి గ్రహాలన్నీ కూడా. ఆ పాదాలను ఆశ్రయిస్తే అమ్మ కడగంటి చూపులతో శాసిస్తుంది వాటిని. ఒకవేళ బలీయమైన ప్రారంభంతో ఏదైనా వచ్చినా వాని చిత్తానికి అది సోకదు కూడా. జ్ఞానస్థితిలోకి ఆ భక్తుడు చేరిపోతాడు. అసలు ఇలాంటి మార్పులేవి వాటికి పట్టవన్నమాట. గ్రహ దోషాలు కానీ ఏదైనా చెడ్డ కాలాలు కానీ ఇవన్నీ అమ్మ పాదాలను ఆశ్రయించని వారికే ఉంటూ ఉంటాయి. ఆశ్రయించే వారికి కాలహంత్రి ఉంది కదా, ఇది ఒక అర్థం అన్నమాట. అమ్మవారి పేరు కాలహంత్రి. ఈ విధంగా కాలుడు అంటే మృత్యువు కూడా ఒక అర్థంగా చెప్పుకోవచ్చు. కాలహంత్రి అంటే మృత్యునాశిని. ఇది ప్రధానమైన ఒక రెండవ అర్థం. రెండు అర్థాలు మనం ఇందులో తీసుకోవచ్చు. ఆ తల్లి మృత్యునాశిని కూడా. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యవై యమః అని మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటే శివుడు ఆ లింగం నుంచి ఒక్కసారి వచ్చి మొట్టమొదట చేసిన పని మార్కండేయుని మీద కుడి చేయి వేసి ఎడం పాదంతో యముణ్ణి తన్నాడు. కుడి చేయి వేసి ఎందుకు కుడి చేయి వేశాడు అంటే వీడు నావాడు అని తన దగ్గరికి లాక్కున్నాడు అనమాట. నావాడు అని పరమేశ్వరుడు అన్న తర్వాత ఇంకొకడు వాని వైపుకు చూడడానికి వీలు లేదు కదా. శివుడు భక్తుని నావాడు అన్న తర్వాత అమ్మవారు వాణిని బాధించేవాడిని కొడుతుంది. అందుకే యముని పరమేశ్వరుడు ఎడంపాదంతో కొట్టాడంటే ఎడంపాదం అమ్మవారే కదా. మనం శివునికి సంబంధించిన వాళ్ళమైతే మనల్ని అమ్మవారు రక్షిస్తారని దీనిలోని భావంగా మనం గ్రహించవచ్చు. చంద్రశేఖర భర్తార్థి భంజనాయే నమో నమః అని లలితా అష్టోత్తర శతనామాల్లో నామం అన్నమాట. చంద్రశేఖర భక్తుల ఆర్తిని అమ్మవారు పోగొడుతుంది. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యత్ వై యమః అంటే చంద్రశేఖరుని భక్తుడు మార్కండేయుడు కదా. ఆర్తి భంజనం చేసిన పరమేశ్వరుని ఎడం పాదంతో అమ్మవారుగా అర్ధనారీశ్వర స్వరూపంలో కనబడుతూ ఉంటుంది. పరమేశ్వరుడు నటరాజుగా ఎడమ పాదం ఎత్తి ఆ పాదాన్ని ఆశ్రయిస్తే నేను అభయం ఇస్తానని కుడి చేయిని అభయంగా చూపిస్తాడు. ఎత్తింది ఎడం పాదం చూపిస్తూ ఉంటుంది దాన్ని. అమ్మ పాదం పట్టుకుంటే అయ్యవారి అభయం లభిస్తుందని మనకి ఈ అభయముద్ర ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకటే కదా. కాలహంత్రి అంటే మృత్యునాశిని అని కూడా ఒక అర్థం ఉంది. కాలహంత్రి అంటే మోక్షదాయిని అని కూడా ఇంకొక అర్థం ఉంది. మనం ఎంతవరకు కాలబద్ధులమో అంతవరకు పాసబద్ధులమే కదా. కాలబద్ధుడు జీవుడైతే కాలానికి అతీతుడిగా ఈశ్వరుడు ఉంటాడు. పిపీలు కాదు బ్రహ్మ పర్యంతం అంటే చీమ మొదలుకొని బ్రహ్మగారి వరకు అన్ని లోకాల వారు కాలబద్ధులే అయి ఉంటారు. జన్మ మరణ రూపమైన సంసారమే కాలం. కాలహంత్రి అంటే సంసార నాశిని, మోక్షదాయిని, సంసార బంధనాన్ని తొలగించే తల్లి అని అర్థం వస్తుంది. కాత్యాయనికి మరొక శాస్త్రీయమైన అర్థము కతి అయినాని కేచన మార్గాహ అంటే కతి అయినాని ఇది కాత్యాయని. కాత్యాయని కాలస్వరూపిణి కదా. ఈ కాల రూపంలో ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా ఇవ్వాలో అమ్మవారు నిర్ణయిస్తూ ఉంటుంది. ఆ నిర్ణయాన్ని అనుసరించే దేవతలందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. కాలరూపిణిగా జగత్తునంతటినీ నియంత్రిస్తూ ఉంటుంది అమ్మవారు. లెక్క పెడితే ఎన్ని ఆయనాలు? కతి ఆయనాని అన్నారు. ఆయనాలు అంటే ఉత్తరాయణం దక్షిణాయనాల్లో కూడిన ఒక సంవత్సరం కదా. ఇలాగా ఎన్నెన్ని సంవత్సరాలు ఎన్నెన్ని కాలాలు ఈ అనంత కాల స్వరూపిణి అయి అమ్మవారు ఉంటూ ఉంటారు. అలాంటి కాలరూపిణి అయిన తల్లి ప్రతి వారిని శాసిస్తూ ఆ కాలాన్ని బయట పెడుతూ ఉంటుంది. అలా కాలాతీతురాలైన ఆ తల్లి కాలాన్ని తాను నియంత్రిస్తూనే తనని ఆశ్రయించిన వారిని కాలం నుండి బయట పెట్టేస్తూ ఉంటుంది. కాత్యాయని తర్వాత కాలహంత్రి అనే నామం చెప్పుకోవడంలోని విశేషం ఇదన్నమాట. ఈ నామం మనం చదవడం వల్ల జాతకంలో దుర్దశలను పోవడమే కాకుండా అపమృత్యువులను కాలమృత్యువులను కూడా పోగొట్టగలిగే శక్తి ఈ కాలహంత్రి అనే నామానికి ఉంది. కాబట్టి కాలహంత్రి అనే నామాన్ని మనం ఎప్పుడూ శ్రద్ధాభక్తులతో పఠిస్తూ ఉంటే జాతకంలో ఎలాంటి దోషాలున్నా పోతాయి. అంతేకాకుండా అపమృత్యు దోషాలు కాలమృత్యువులను పోగొట్టే ఆ తల్లి సాక్షాత్తు జగన్మాత. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 558వ నామము కమలాక్షని సేవిత. ఈ నామానికి అర్థం ఏంటంటే కమలాక్ష అంటే కమలములు వంటి కన్నుల కలవాడైన విష్ణుమూర్తిచే
నిషేవిత అంటే సంపూర్ణంగా సేవింపబడుతున్నది అని అర్థం. ఇక్కడ అమ్మవారు కమలమల వంటి కన్నులు కలిగిన విష్ణుమూర్తి చేత సేవింపబడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని జగద్గురువులైన ఆశంకర్లు సౌందర్యలహరిలోని తన మొదటి శ్లోకంలో వివరించారు. అమ్మ జగదీశ్వరి, ఈశ్వరుడైన శక్తివన్ నీతో కలిసి ఉన్నప్పుడే సృష్టి స్థితి లయ కార్యాలు చేయగలడు. శక్తి లేని శివుడు స్థానరూపుడే కదా. శక్తివైన నిన్ను ఆరాధించే హరిహర బ్రహ్మలు సృష్టి స్థితి లయములకు కారణభూతులయ్యారు. శక్తి లేని శివుడే శక్తిహీనుడైతే ఇక మిగిలిన వారి మాట చెప్పేదేముంది? పుణ్యహీనులైన వారు జగన్మాతను స్తుతించుటకు అర్హులు కారు అని వివరించారు. అంతేకాకుండా సౌందర్యలహరిలోని 5వ శ్లోకంలో జగద్గురువులు ఆశంకరాచార్యులు ఏ విధంగా వివరించారంటే, జగన్మాత నీకు మొక్కిన జనులకు సకల సౌభాగ్యాలను అనుగ్రహిస్తూ ఉంటావు. నిన్ను ఆరాధించడం వల్లనే మోహిని రూపాన్ని ధరించిన హరి శివునే మోహింపజేయగలిగిన వాడయ్యాడు. మన్మధుడు నీ అనుగ్రహం వల్లనే శరీరాన్ని తిరిగి పొంది రతీదేవికి సంతోషాన్ని కలిగించి మునీశ్వరులను సైతం మోహింపజేశాడు. దీనివలన మనకు అర్థమైంది ఏంటంటే, శ్రీ మహావిష్ణువు జగన్మాతను ఆరాధించే జగన్మోహనమైన మోహిని రూపాన్ని దాల్చి రాక్షసులను మాయలో పడేసి అమృతాన్ని దేవతలకు పంచడమే కాకుండా ఈశ్వరుని సైతం తన మాయలో పడేసుకున్నాడు. అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఆ తల్లి బీజాక్షరమైన హ్రీంను జపం చేయడం వల్ల అంతటి ముగ్ధమోహన సౌందర్యాన్ని శ్రీహరి పొందగలిగాడు. మనం గనక గమనించినట్లయితే లలితా సహస్రనామంలో హరిబ్రహ్మేంద్ర సేవిత అనే నామంలోని జగన్మాత శ్రీహరిచే ఆరాధింపబడుతుంది అని వసన్యాది వాగ్దేవతలు వివరించారు. పద్మపురాణంలో విష్ణువు ఎల్లప్పుడూ ఇంద్రనీలమయమైన దేవిని అర్చించి విష్ణుతత్వమును పొందెను అని ఉందన్నమాట. దేవి భాగవతంలో 3వ స్కందంలో 4వ అధ్యాయంలో విష్ణు జగన్మాతను ఏ విధంగా ప్రార్థించారు అంటే, అమ్మ ఈశ్వర రూప సర్వార్థప్రదాయిని దేవదేవి, నీ పాదములపై మా శిరస్సు నుంచి ప్రార్థిస్తున్నాము. సదా మాపై నీ జ్ఞానాన్ని ప్రసరింపచేస్తూ ఉండు అని ప్రార్థించారు. ధర్మస్థాపనకు శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు దాచిన సంగతి మనకందరికీ తెలిసిందే కదా. ఈ 10 అవతారాలు కూడా సృష్టించింది సాక్షాత్ ఆ జగన్మాతే. ఈ విషయం లలిత సహస్రనామంలోని కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అనే నామంలో జగన్మాత తన 2 హస్తాల యొక్క 10 చేతి వేళ్ల గోళ్ళ నుండి ధర్మ సంస్థాపనకే విష్ణు యొక్క 10 అవతారాలను సృష్టించింది అని వసన్యాద వాగ్దేవతలు చెప్పుకున్నారు. మనం ముందు నామాల్లో చెప్పుకున్నాం కదా. తన సృష్టికర్త అయిన జగదీశ్వరిని కమలాక్షుడైన విష్ణువు సేవించాడు. కమలాక్ష సేవిత నామానికి కమలాక్ష అంటే జ్ఞానమును వికసింప చేసుకున్న వారిచే నిషేవిత సంపూర్ణంగా సేవింపబడినది అని కూడా అర్థం ఉంది. జగన్మాత జ్ఞానమును వికసింప చేసుకున్న మహర్షులు మొదలైన వారి చేత సేవింపబడుతూ ఉంటుంది. మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు గల షట్పద్మాలకు ఇరుసు లేదా అక్షము వంటిదైన సుషుమ్నా నాడిలో కుండలిని శక్తిగా యోగి పుంగవుల చేత సేవింపబడుతూ ఉంటుంది సాక్షాత్తు ఆ జగన్మాత. జగన్మోహన రూపుడు కమలముల వంటి నయనములతో కలవాడు అయిన శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలను ధర్మస్థాపనకై ఆ అమ్మవారి యొక్క 10,000 నఖముల నుండి సృష్టించి ఆయనచే పూజింపబడి జగన్మోహనమైన మోహిని రూపంతో దేవతలకు అమృతమును పంపిణీ చేయడమే కాకుండా ఈశ్వరుని సైతం మోహింపచేసిన జగన్మాత లలితా త్రిపుర సుందరిని మనము కమలాక్షని సేవిత అనే నామంతో స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల అలాంటి మోహన రూపము అందరికీ ఆరోగ్యములతో సహా ఆ తల్లి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 559వ నామము తాంబూలపూరితముఖి. తాంబూలపూరితముఖి అనే నామానికి అర్థం ఏంటి అంటే, తాంబూల అంటే తాంబూలముతో, పూరిత అంటే నిండిన, ముఖి అంటే నోరు కలిగినది అని అర్థం వస్తుంది. ఈ నామం కనుక మనం ముఖ్యమైన వివరణ తీసుకోవాల్సి ఉంటే 559వ నామైన తాంబూలపూరితముఖి నుండి 569వ నామైన నిఖిలేశ్వరి వరకు గల 11 నామాలు కూడా ఆ జగదీశ్వరి ధ్యానంలో దర్శించడానికి అనుకూలమైన నామాలు అన్నమాట. ఆ తల్లిని మన ధ్యానంలోనే మనము స్మరించాలి. కళ్ళు మూసుకుని తాంబూలంతో నిండిన అమ్మ ముఖమును ధ్యానంలో దర్శించుకోవాలి. ధ్యానంలో జగన్మాత తాంబూల చర్వణం చేసిన దృశ్యమును భావనలో నింపుకుని తర్వాత మనకు ఆ భావనలు మనకు కలుగుతూ ఉండాలి. ఈ తాంబూలం యొక్క పరిమళాలు మన నలువైపులా ప్రసరింపబడి మన చుట్టూ ఎంతో ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆ తాంబూల సవనం ప్రసరించే అనురాగపూరితమైన అరుణకాంతులను మనం ధ్యానంలో దర్శించగలగాలి. తాంబూల సేవనంతో కూడిన అమ్మ ముఖము, ఆమె అందమైన పళ్ళు వరుస మనకు ధ్యానంలో కనిపిస్తూ ఉండాలన్నమాట. ఈ అనుభవం కలిగినప్పుడు ఆ తల్లి అనుగ్రహం మనకి లభించినట్లే. జగన్మాత తాంబూల
చర్వణమునందు అత్యంత ఇష్టం కలదనమాట. హిందూ ధర్మం అనుసరించే సువాసనలైన వారు భారత స్త్రీలందరూ కూడా జగన్మాతకు సమర్పించిన తాంబూలాన్ని తాము ప్రతిరోజు తప్పక స్వీకరించాలి అని శాస్త్రాల్లో ఉన్నాయి. అమ్మ సేవించిన తాంబూలం యొక్క పరిమళాలను ఆఘ్రాణించాలని 10 మంది దిగ్దేవతలు అంటే చుట్టుపక్కల అంటే సకల కోటి దేవతలందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అందులో ఏముంటుందంటే కర్పూరము, ముక్తాచూర్యముతో కూడిన తాంబూల పరిమళములను వేద వాంగ్మయ పరిమళము అంటారు. అమ్మ సేవించిన తాంబూలము అందులో యాలకులు, లవంగలు, పచ్చకర్పూరము, కస్తూరము, నాకేసరాలు, జాజికాయ, వక్క, సున్నము, తమలపాకులతో ఇవన్నీ కలిపి ఉంటుంది. ఈ తాంబూల కబలమును స్వీకరించే మగవాడైన ఒక వ్యక్తి తన వదనము నుండి ఆసుగా ఆర్య శతకాన్ని, పాదారవింద శతకమును, స్తుతి శతకమును, కటాక్ష శతకమును, మందస్మిత శతకమును మొదలైన 5 శతకాలను ఆసుగా ఆ తల్లిపై స్తుతి చేసి జగన్మాత అపారమైన కరుణా కటాక్షాలకు పాత్రలు కావటమే కాకుండా కంచి కామకోటి పీఠాధిపత్యాన్ని కూడా వహించారు. అంత ప్రతిభావంతమైన అమ్మ తాంబూల కబలం అన్నమాట. అంత గొప్పది ఆ తల్లి యొక్క తాంబూలం. జగన్మాత యొక్క తాంబూలం గురించి జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 65వ శ్లోకంలో ఏమని వివరించారంటే, ఒకసారి యుద్ధం నందు దైత్యులతో పోరాడి విజయులై ఎంతో ఆకలితో తిరిగి వచ్చిన కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణు వీళ్ళందరూ కూడా ఆ కవచాలన్నీ తీసేసి అలసిపోయి వచ్చి కూర్చుందనమాట. తీరా చూసేటప్పటికి శివుడు భుజించిన తర్వాత విసల్లో మిగిలిన ఆహార పదార్థాలను కనపడ్డాయి. మరొక వైపు జగన్మాత వేసుకున్న తాంబూలపు పరిమళాలు వారి నాసాపుటములకు సోగుతూ ఉన్నాయన్నమాట. అమ్మ తాంబూలం వేసుకుంది, ఆ స్మెల్ వస్తూ ఉంది. శివ నిర్మాల్యం కేవలం చండీశ్వరుడు మాత్రమే అనుభవించడానికి అర్హత కలిగింది కదా. కావున కర్పూరం ముక్కలు కలిగిన అమ్మ తాంబూలం కబళమునికే ఆసక్తి చూపించారు. అంటే చండీశ్వరుడు మాత్రమే శివుడు ప్రసాదాన్ని తినడానికి అర్హుడు కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారు, అమ్మవారి యొక్క తాంబూలం సేవించడానికి ఇష్టపడ్డారు. ఈ రోజుల్లో కనుక పిల్లలకు తెలియదు కానీ మన చిన్న వయసులో తాతమ్మలు, అమ్మమ్మలు వారు బాగా ఈ తాంబూలం తింటూ పిల్లలకి కొంచెం నోట్లో పెట్టడం నాకైతే అనుభవమే అనమాట. అటువంటి తాంబూల చర్వణం చేస్తూ చిరుమందహాసం చేస్తున్న అమ్మ ముఖమును మనం గనక ధ్యానంలో దర్శించగలిగినట్లయితే మన జీవితం ఇంకా ధన్యమే. అటువంటి తాంబూల చర్వణం వలన ఎర్రబాడిన నోరు కలిగిన స్త్రీలు ఇంట్లో సంచరిస్తూ ఉంటే ఆ ఇంటికి అనేక శుభాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఆరోగ్యరీత్యా కూడా తాంబూల చర్వణం అత్యంత శ్రేష్టమైనది. ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నాగకేసరాలు, జాజికాయ, వక్క, సున్నము, తమలపాకులతో కూడిన ఈ తాంబూల సేవనం వలన జీర్ణశక్తి వృద్ధి చెందటం కాకుండా దంతాలకు, చిగుళ్లకు గట్టితనాన్ని చేకూరుస్తుంది. ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నాగకేసరాలు, జాజికాయ, వక్క, సున్నము, తమలపాకులతో కూడిన అమ్మ సేవించే తాంబూలను ధ్యానమగ్ధులమై ధ్యానంలో దర్శించి ఆ తాంబూలం యొక్క పరిమాణాలను మనం గనక అనుగ్రహించినట్లయితే సువాసనలైన వారు స్త్రీలందరూ తాంబూల సేవను నిత్యం చేసి ఆ తల్లిని అన్నిత్యము శ్రద్ధాభక్తులతో తాంబూల పూరితముఖి అనే నామంతో స్మరిస్తూ ఉంటే వారికి సుమంగళత్వం తప్పక సిద్ధిస్తుంది. అంతేకాకుండా మూకశంకరుల కథలో మనం తెలుసుకున్నాం కదా, అమ్మవారి యొక్క ఈ తాంబూల చర్వణం వల్లనే మూకశంకరుల వారికి మాట వచ్చింది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 560వ నామము దాడిమి కుసుమ ప్రభ. ఈ నామానికి అర్థం ఏంటంటే దాడిమి అంటే దానిమ్మ, కుసుమ అంటే పుష్పము యొక్క, ప్రభ అంటే అరుణ వర్ణముతో ప్రకాశించినది అని అర్థం వస్తుంది. అమ్మవారు దానిమ్మ పువ్వు వంటి ఎర్రని అరుణవర్ణంతో ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుందట. ఈ విషయాన్ని లలిత సహస్రనామం యొక్క ధ్యాన శ్లోకంలో కూడా వివరించారు. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా దాడిమి కుసుమప్రభ అనే ఆ తల్లిని వర్ణించే నామము ధ్యానంలో ఆ తల్లిని దర్శింపచేసే నామం అన్నమాట. ఎర్రటి ఎరుపు వర్ణంతో ప్రకాశిస్తున్న ఆ ఒక చల్లని తల్లి రూపము స్వర్ణ సింహాసనం పైన ఆసీనురాలై శిరస్సుపై ఉన్న మణిమయ కిరీటముల్లో ఆమె కంఠమునకు అలంకరింపబడిన సువర్ణ హారాలతో ఆమె సన్నని నడుముకు ధరించిన సువర్ణ వడ్డాణమునకు ఎర్రని మేలుజాతి రత్నములు ధరించి మెరిసిపోతూ అరుణాచలమైన పవిత్ర వస్త్రమును ధరించి పాదాలకు అందంగా కూర్చబడినటువంటి ఎర్రటి పారాణితో ఈ విధంగా ఒకటేమిటి సర్వము ఎరుపుమయంగా ధ్యానంలో దర్శించి ఆ రూపమును కొద్దిసేపు కనుక మనసులో మనం కనుక నిలుపుకుంటే దానివల్ల మన శరీరమునకు మనసుకు గోచరించే అనుభూతులన్నీ అంతా ఇంత కాదు, ఈ జన్మలో కాదు మరి ఏ జన్మలో కూడా మనం దాన్ని మర్చిపోలేం.
శాస్త్రాలు స్త్రీల యొక్క సుకుమారమైన గుణములను, వారి పరిమాణాలను, సౌందర్యమును, మాధుర్యాన్ని, అనురాగమును ఎన్నో పుష్పాలతో చెప్తూ ఉంటారు కదా. జగన్మాత స్త్రీ రత్నం అన్నమాట. జగన్మాత లలితా త్రిపుర సుందరి యొక్క విశ్వరూపము మంత్రమాయా రూపము, ఎర్రని కాంతులతో కూడుకుని ఉంటుంది. అందుకే వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని ప్రకటితమయ్యే ముందు ఉద్భవించుచున్న 1000 సూర్యకాంతి ముందుగా ఆవిర్భవించింది అని వర్ణించారు. ఈ రూపమే యోగుల చేత కూడా ఆరాధింపబడుతూ వచ్చింది. ఇదే రూపాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 1000 సూర్యుల కాంతి ఒక్కసారి ఆకాశాన్ని ఉద్భవించో అదే పరబ్రహ్మ స్వరూపము, ఆ రూపమును మహాత్ములు కాంచగలరు అని చెప్పారు. స్త్రీల యొక్క వివిధ గుణములు అనేక పుష్పాలతో పోల్చబడినప్పటికీ జగన్మాత వర్ణము దాడిమి కుసుమము లేదా దానిమ్మ పుష్పం యొక్క వర్ణములతో పోల్చారనమాట. ఎందుకంటే దాడిమి కుసుమము ఎంతో అందంగా, రమణీయంగా, అరుణారుణ వర్ణంతో అత్యంత శోభాయమానంగా ఉంటుంది. జగన్మాత యొక్క సర్వారుణమైన వర్ణప్రభ దాడిమి కుసుమపు వర్ణముతో పోలి ఉంటుందన్నమాట. ధ్యానంలో ఈ వర్ణము యొక్క దర్శనము జీవుల పూర్ణ వికాసానికి తోడ్పడుతూ ఉంటుంది. దానిమ్మ వృక్షంలో పువ్వు దానిమ్మ, పండు దానిమ్మ అని 2 రకాల చెట్లు ఉంటాయి. పండు దానిమ్మ లేదా కాయ దానిమ్మ వృక్షానికి పుష్పాలు పూసి అవి తర్వాత కాయలుగా మారిపోతూ ఉంటాయి. పువ్వు దానిమ్మ వృక్షం కాయలు కాయదు. ఆ చెట్టు యొక్క పుష్పములు అగ్ని నాలుకల వలె, అంటే ఇలా 6 శిఖలు కలిగి అరుణ శోభితంతో ప్రకాశిస్తూ ఉంటాయి. అందుకనే వసన్యాది వాగ్దేవతలు జగన్మాతను ఆ అమ్మవారి యొక్క దేహవర్ణనను ఆ పుష్పాలతో పోల్చారు. ఇంకా ఎర్రటి ఎరుపు వర్ణము నీరాజనానికి సంకేతం. గత నామాల్లో తాంబూల పూరిత ముఖ్య అనే నామంలో అమ్మ సేవల్లో భాగంగా తాంబూలాన్ని సమర్పించిన తర్వాత దాడిమి కుసుమ ప్రభ అనే నామానం ద్వారా జగన్మాతకు నీరాజన సమర్పణ జరుగుతూ ఉంటుంది. నీరాజనంతోనే జగన్మాతకు మనం సమర్పించే సేవలన్నీ పూర్తయ్యి ఆ తల్లి యొక్క సంపూర్ణ దర్శనం మనకి ప్రాప్తిస్తూ ఉంటుంది. ముందుగా చెప్పుకున్నట్లుగా ఇవి మన భావనకు సంబంధించిన నామాలు కాబట్టి ఈ నామాలను పఠించే ముందు మనము ఈ నామాల యొక్క భావనను ఎప్పుడూ స్మరించుకోగలుగుతూ ఉండాలి. దాడిమి కుసుమపు వర్ణము పోలిన విమర్శ రూపము లేదా మంత్రస్వరూపము కలిగి అగ్నిరూపమైన నీరాజ్య స్వరూపంగా భావన చేసిన వారికి పరిపూర్ణమైన వికాసాన్ని ప్రసాదించి అనుగ్రహించే ఆ తల్లిని మనం నిత్యము భక్తి శ్రద్ధలతో దాడిమి కుసుమ ప్రభ అనే నామంతో స్మరిస్తూ ఉంటే ఆ తల్లి అలాంటి వర్ణాలతో మనల్ని అనుగ్రహిస్తూ ఎల్లప్పుడూ మనల్ని అన్ని విధాలా కాపాడుతూ మోక్ష మార్గానికి దారి చూపిస్తుంది. శ్రీమాత్రే నమః.